హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఫోన్పే వాలెట్లో మనం మనీ ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాము. ముందుగా ఫోన్పే వాలెట్ అంటే ఏంటంటే అది కూడా మనకి ఒక పర్స్ లాంటిది అనుకోవచ్చు. అందులో మీరు మనీ మీ పర్స్లో ఎలాగ మీరు మనీ క్యారీ చేస్తారో అలాగే ఈ ఫోన్పే వాలెట్లో మీరు మనీ క్యారీ చేయొచ్చు. దానికోసం ఆ మనీని మీరు ఎక్కడి నుంచి మీరు ఆ ఫోన్పే వాలెట్లో యాడ్ చేసుకుంటారు, సో అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. మీరు ఛానల్కి కొత్త అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకుందాము. ఏదైతే మీరు ఒకవేళ పిన్ కానీ పాస్వర్డ్ ఆర్ ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ ఏదైనా సెట్ చేసుకుంటే దాంతో మనం ఫోన్పే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే ఈ మధ్యనే అప్డేట్ అయిన ఫోన్పే యాప్ అంచేత మనకి ఇంటర్ఫేస్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. సో మీరు ఇంకా ఫోన్పే యాప్ అప్డేట్ చేయలేదంటే కనుక ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఫోన్పే యాప్ని అప్డేట్ కూడా చేసుకోండి. సో ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ వాలెట్ అనేది మేనేజ్ పేమెంట్స్ కింద మనకి వాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకుందాము. సో ఇక్కడ లేటెస్ట్గా ఏంటంటే అప్గ్రేడెడ్ వాలెట్లో మనకి ఫోన్పే వాలెట్లో మనము 2 lakh రూపీస్ దాకా అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ పేమెంట్స్ కూడా చేయవచ్చు. సో ఆ లిమిట్ అయితే ఇంక్రీజ్ చేశారు 2 lakhs దాకా. అలాగే మీరు క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీరు మీ ఫోన్పే వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ క్రెడిట్ కార్డ్తో యాడ్ చేసుకున్నప్పుడు మాత్రం మీకు కొంచెం ఎక్స్ట్రా కన్వీనియన్స్ ఫీ అయితే మీకు ఛార్జ్ అవుతుంది. అప్ టు 3% దాకా కూడా మీ క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్దో దాన్ని బట్టి మీకు ఛార్జెస్ అనేవి కొంచెం డిఫర్ అవ్వచ్చు. కానీ క్రెడిట్ కార్డ్ నుంచి మీరు కనుక ఫోన్పే వాలెట్లో మనీ యాడ్ చేస్తే మీకు కన్వీనియన్స్ ఫీ అనేది అయితే ఛార్జ్ అవుతుంది. కానీ మీరు డైరెక్ట్గా మీరు ఏ బ్యాంక్ని ఫోన్పేలో మీరు లింక్ చేసి ఉంచారో ఆ బ్యాంక్ నుంచి మీరైతే ఫోన్పే వాలెట్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దానికి ఏ విధమైన ఛార్జెస్ ఉండవు. సో ఈ ఫోన్పే వాలెట్లోకి మనము ఎలా మనీ యాడ్ చేసుకోవాలో తెలుసుకుందాము. సో ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం లో బ్యాలెన్స్ 0 రూపీస్ ఉంది. సో యాడ్ మనీ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ విత్డ్రా ఉంది. దీని అర్థం మనకి ఏంటంటే మనం ఒకవేళ వాలెట్లో మనీ యాడ్ చేసుకున్నా అది తర్వాత విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా ఎలా చేయాలనేది మరొక వీడియోలో తెలుసుకుందాము. ఇందులో మనం యాడ్ ఎలా మనీ చేయాలో చూద్దాం. సో ఇక్కడ యాడ్ మనీ మీదే మనము సెలెక్ట్ అయి ఉన్నాము. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్. సో ఇక్కడ మనం ఎంత అమౌంట్ ఫోన్పే వాలెట్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం జస్ట్ ఇందాక నేను ఏదైతే 2 lakhs అన్నాను కాబట్టి సో 2 lakh దాకా మనం యాడ్ చేయొచ్చా అనేది కూడా ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు నేను ఇక్కడ 2,05,000 రూపీస్ అనేసి పెట్టాను. సో ఇక్కడ మనం చూస్తే కనుక వాలెట్ టాప్అప్ కెనాట్ ఎక్సీడ్ 2 lakhs అని ఉంది. సో అంటే దీని అర్థం మీకైతే 2 lakhs దాకా కూడా మీరు ఈ ఫోన్పే వాలెట్లో యాడ్ చేయొచ్చు. సో ఇది జనరల్గా బిజినెస్ వాళ్ళకి కానీ మర్చెంట్స్కి కానీ ఈ విధమైన ఎక్కువ అమౌంట్లో మనీ వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు 2 lakhs దాకా కూడా ఎవరైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతం నేను ఒక 500 రూపీస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనీ ఎంటర్ చేసిన తర్వాత మనము ప్రొసీడ్ టు టాప్అప్ అనేసి దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో అలాగే మీకు ఇక్కడే కింద సెట్ ఆటో టాప్అప్ అనేది కూడా ఉంది. సో ఆటో టాప్అప్ కూడా మనము ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ అనేది మీకు ఒక అమౌంట్ కంటే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లోంచి ఫోన్పేలో వాలెట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానికోసం అయితే ఆటో టాప్అప్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతం సింపుల్గా ప్రొసీడ్ టు టాప్అప్ మీద మనం క్లిక్ చేద్దాము. సో ఇక్కడ మళ్ళీ మనకి నెవర్ రన్ అవుట్ ఆఫ్ వాలెట్ బ్యాలెన్స్. సో మీరు వాలెట్ బ్యాలెన్స్ ఎప్పుడైతే 400 రూపీస్ కంటే తక్కువ అయిపోతుందో మీరు ఆటో టాప్అప్ అనేది సెట్ చేసుకోండి అని జస్ట్ ఒక సజెషన్ అయితే ఇస్తున్నారు. సో అందులో కూడా మీరు ఎంత మనీతో ఆటో టాప్అప్ చేసుకోవాలని కూడా ఇక్కడైతే ఆప్షన్స్ ఇచ్చారు. అది మీ ఇష్టం, మీరు ఎంతైనా మీరు సెట్ చేసుకోవచ్చు. మీ బ్యాంక్ని బట్టి కూడా మీకు ఉంటుంది ఆ అమౌంట్ అనేది. సో ఇక్కడ మనకి డెబిట్ ఫ్రమ్, సో ఏ బ్యాంక్ని మీరు ఫోన్పే వాలెట్లో ఫోన్పేలో లింక్ చేసుకున్నారో సో అది మీరు ఇక్కడ దాని నుంచి మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఆ బ్యాంక్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే నేను మ్యాక్సిమం ఆటో పే లిమిట్ అనేది మనం బ్యాంక్లో సెట్ చేసుకుంటాము. సో ఆ బ్యాంక్ యొక్క సెట్టింగ్స్లో ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు కొన్ని మనం సెట్టింగ్స్ అనేవి పెట్టుకుంటాం. సో అందులో నేనైతే 5,000 పెట్టాను కాబట్టి ఇక్కడ నాకు అప్ టు 5,000 లిమిట్ అని చూపిస్తుంది. మీరు సెట్టింగ్స్లో మీరు ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే కనుక మీకు ఆటోపే లిమిట్ అనేది కూడా అంత అమౌంట్ మీకైతే ఆటోమేటిక్గా మీరు వాలెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 500 రూపీస్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ 500 అనేసి ఉంది. బట్ ఇక్కడ కావాలంటే మీరు చేంజ్ అనేసి ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మీకు
మీకు వేరే బ్యాంక్ నుంచి కూడా మీరు ఫోన్పేలో ఆల్రెడీ మోర్ దాన్ 1 బ్యాంక్ లింక్ చేసుకుంటే కనుక మీకు అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇది బై డిఫాల్ట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెలెక్ట్ అయింది. బట్ అనదర్ బ్యాంక్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలంటే కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నాది మరొకటి ఉంది, దాన్ని సెలెక్ట్ చేయవచ్చు. లేదా యాడ్ బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు మరొక బ్యాంక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉదాహరణకి నేనైతే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంకే ఉంచుతున్నాను. సో ఇక్కడ మనము అప్లై మీద క్లిక్ చేద్దాము. సో ఏదైతే ఉందో సో ఇక్కడ మనకి సెట్ ఆటో టాప్అప్ అనేసి క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆటో టాప్అప్ పెట్టుకోవాలంటే, అదర్వైజ్ కంటిన్యూ టు టాప్అప్ మీద క్లిక్ చేస్తే కనుక మనము ఓన్లీ వన్స్ ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్నాము. ఆటో టాప్అప్ అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం చేయడం లేదు. ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ వస్తాయి, మీరు ఫోన్పే వాలెట్లో ఎక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలో అనేది. సో యూపీఐ లైట్ గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. సో యూపీఐ లైట్లో మనం మనీ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా మీరు అది చూసి తెలుసుకోవచ్చు. సో యూపీఐ లైట్లో నాకు ప్రస్తుతం ఉన్న బ్యాలెన్స్ 659 ఉంది కాబట్టి ఈ 500 అనేది ఇక్కడి నుంచే మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అని నాకు ఇక్కడ సజెషన్ వచ్చింది. బట్ నేను యూపీఐ లైట్ కాకుండా ఈ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో యూపీఐ లైట్ ద్వారా ఏంటంటే మనకి వితౌట్ పిన్ పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. బట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేస్తే మీరు మళ్ళీ మీ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఏదైతే ఉందో ఇక్కడ మనకి పే 500 అనేసి ఇక్కడ వచ్చింది. సో అలాగే మనకి ఇక్కడ పైన చూసుకుంటే యాడ్ పేమెంట్ మెథడ్స్లో యాడ్ బ్యాంక్ అకౌంట్స్, కొత్త బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయొచ్చు. లేదా క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మనం వాలెట్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానికోసం మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో అలాగే వేరే యూపీఐ యాప్స్ ద్వారా కూడా మీరు ఈ ఫోన్పే వాలెట్లో మనీ యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా మీకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం పే 500 మీద క్లిక్ చేద్దాము. బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఏదైతే మీ యూపీఐ పిన్ సెట్ చేసుకుని ఉంచారో మీ బ్యాంక్ అకౌంట్కి అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఫోన్పే వాలెట్ అవైలబుల్ బ్యాలెన్స్ 500 అనేసి అయితే చూపిస్తోంది. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అందాము. ఇప్పుడు ఏదైతే మనం యాడ్ చేసామో టాప్అప్ చేసాం కదా, సో అది ఇక్కడ మనకి జస్ట్ రిసీట్ లాగా ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆ ట్రాన్సాక్షన్ యొక్క డీటెయిల్స్. సో ఇక్కడ మనం డన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, కరెంట్ బ్యాలెన్స్ ఇందాక 0 అయితే ఉండింది, ఇప్పుడేమో 500 రూపీస్ ఏదైతే మనం యాడ్ చేసామో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు బ్యాంక్ నుంచి ఫోన్పే వాలెట్లోకి మనీ యాడ్ చేసుకున్నందుకు మీకు ఏ విధమైన ఛార్జెస్ అయితే అప్లై అవ్వవు. ఈ వాలెట్లో యాడ్ చేసిన మనీతో మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, మొబైల్ డిటిహెచ్ ఏవైనా రీఛార్జెస్ లాంటివి. తర్వాత బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ బిల్ కానీ అలాగ మీ మిగిలిన బిల్స్ ఏవైతే పోస్ట్ పెయిడ్ బిల్స్ అట్లాంటివి కూడా మీరైతే ఈ వాలెట్లో మనీ యూస్ చేసి పే చేసుకోవచ్చు. అలాగే మీరు గోల్డ్ పర్చేస్ చేసుకుంటే కనుక ఆ గోల్డ్ పర్చేజెస్కి కూడా మీరు వాలెట్ నుంచి మనీ అయితే ట్రాన్స్ఫర్ చేయవచ్చు. సో ఈ వాలెట్ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఫిజికల్గా క్యాష్ క్యారీ చేయవలసిన అవసరం లేదు. అలాగే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కూడా క్యారీ చేయవలసిన అవసరం అయితే ఉండదు. మిగిలిన ఆన్లైన్ పేమెంట్స్ ఏవైనా మీకు మర్చెంట్ పేమెంట్స్ అలాగే షాప్స్లో కూడా మీరు పేమెంట్ చేసినప్పుడు కూడా మీరు ఈ ఫోన్పే వాలెట్ ద్వారా అయితే పేమెంట్స్ చేసుకోవచ్చు. ఓన్లీ క్రెడిట్ కార్డ్ బిల్స్ మాత్రం ఫోన్పే వాలెట్ ద్వారా మీకు పే చేయడం అనేది అలౌడ్ కాదు. మీరు వాలెట్తో చేసిన పేమెంట్స్ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడాలంటే కూడా మీరు మళ్ళీ వాలెట్ మీదే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే వాలెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఏవైతే మీరు ఫోన్పే వాలెట్ యూజ్ చేసి పేమెంట్స్ చేశారో అవన్నీ మీకు ఇక్కడ ఇలాగా డిస్ప్లే అవుతాయి. సో ఇందులో కూడా మీరు మళ్ళీ ఫిల్టర్స్ అవి కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని ఏ మంత్ కావాలి అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కేటగిరీస్ అన్నీ ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎలాగ మీరు సింపుల్ స్టెప్స్తో అయితే ఫోన్పే వాలెట్లో మనీ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.